హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అతి భారీగా వర్షాలు. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి 24 గంటల పాటు అతి భారీ వర్షపాతం నమోదు కానుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ, దక్షిణ కోస్తా భాగాల్లో మాత్రం యథావిధిగా పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరుగుతాయి. ఇక తెలంగాణలో మరొకసారి భారీ వర్షపాతం నమోదు కానుంది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఆగస్టు 25, 26, 27 తేదీల్లో నమోదు కానున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ భాగాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు మాత్రమే ఉంటాయి. భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.